अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। महबूबनगर के तालीमी इदारों में मारूफ इदारा हीरा मॉडल हाई स्कूल। यहाँ पर हर साल तलबा 10वीं जमात में आला निशानात हासिल करते हैं। कम फीस में आला तर्ज तालीम दी जाती है। तजुर्बेकार टीचर्स व स्टाफ मौजूद है। यहाँ पर तालीम हासिल किए हुए तलबा कई आला ओहदों पर फायज है। आज ही अपने बच्चों को हीरा मॉडल हाई स्कूल में एडमिशन दिलवा कर उनके मुस्तकबिल को ताबनाक बनाएं। మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు మీడియా సమావేశానికి ముఖ్య కారణం మన మహబూబ్నగర్ మున్సిపాలిటీని గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు మున్సిపాలిటీని కార్పొరేషన్గా అన్ని అంగాలతో ఎక్కడ ఏది విధంగా పొరపాటు లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రక్రియ స్టార్ట్ చేసినాం। ఆ తర్వాత 27/1/2025 నాడు జీవో నెంబర్ 269 ప్రకారం కార్పొరేషన్ మామూలు ఏర్పాటు జరిగింది। చాలా సంతోషం। కానీ ఈరోజు 29/5/2025 నాడు డిలిమిటేషన్ వార్డును మన టిటిపల్లి జైనాలిపూర్ కలుపుకొని 60 వార్డులు చేయడం జరిగింది। ఆ వార్డులను డిలిమిటేషన్ వాళ్ళు శాస్త్రీయంగా చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అధికారులతోన మమేకమై అధికారులకు ఏ విధంగా అధికార పార్టీ చెప్తే అధికారులు ఆ విధంగా చేసిందని ప్రజలు కూడా అంటున్నారు, మేము కూడా చెప్తున్నాం। ఖచ్చితంగా గతంలో మీరు అడిగినారు, గతంలో కూడా 41 వార్డు ఉంటే 49 వార్డు చేసి 8 వార్డు పెంచి ఎక్కడ ఏ విధంగా పొరపాటు జరగకుండా అందరి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వదు। మీరు కూడా ఇప్పుడు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మీరు కూడా నాకు తెలిసిన సమాచారం ప్రజలు కూడా లోన్లో అనుకుంటున్నారు, మీరు 30 నుంచి 40 వార్డులని ఏ విధంగా మనం గెలవాలని అనుకూలంగా ఏ విధంగా చేసుకున్నారనే తాపత్రయంతో మీరు అధికారులు అందరు కలిసి అధికారులను కూర్చోబెట్టుకొని ఈ విధంగా చేసిందనే భావన ఉంది। ఖచ్చితంగా ఈరోజు మేము నిన్ననే మా భారత రాష్ట్ర సమితి తరఫున కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది। వాళ్ళు కలెక్టర్ గారు కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నారు, శాస్త్రీయంగా మళ్ళీ ఒకసారి అధికారులను వార్డు వైజ్ పంపించి ఆ రోడ్ మ్యాప్ వార్డు వైజ్ కూడా రోడ్ మ్యాప్ తయారు చేసి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని కూడా వార్డు వైజ్ గా రోడ్ మ్యాప్ కూడా ఇవ్వాలి। ఇచ్చి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఒకసారి మళ్ళీ ఇచ్చేస్తే ప్రజలు కూడా, ఎందుకంటే వాళ్ళు అక్కడిక్కడే చేస్తే అభివృద్ధి కూడా గుర్తుపడుతుంది। ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేసేవలసిన బాధ్యత శివరాజ్ అన్నట్లు అక్కడ ఉన్న వార్డు ఉన్న పెద్దలు సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ స్థలాలు సూచనలు తీసుకొని ఏ విధంగా చేయాలి, అదే నేషనల్ హైవే తీసుకొని ఆ ట్రాక్ తీసుకొని దాన్ని మీ నార్త్ ఈస్ట్ ఎట్లయినా చేసిండ్రు దాని ప్రకారం స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ పాయింట్ చేయకుండా ఇష్టారాజ్యంగా వీళ్ళు చేసిండ్రు, అది ప్రజలకు ఇస్తున్నారు। ఈ రోజు వాళ్ళు అంటున్నారు 100% వాళ్ళు శాతగా కేసు అబంధాలు చేస్తున్నారు, మేము 3% చేస్తున్నారు। ప్రజలు ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తున్నారు ఎలక్షన్। ఖచ్చితంగా మీరైతే ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చకుండా ఈ రోజు కళ్యాణ లక్ష్మి కానీ దాంతో పాటు తులం గోల్డ్ కానీ ఇంతవరకు 15 నెలలు అవుతుంది, ఇంతవరకు మీ ఏ ఒక్క హామీ కూడా రైతులు కూడా అరకొర రైతు రుణమాఫీ 50% చేసి చేతులు దుక్కున్నారు। ఈరోజు మీరు పోండి ఎలక్షన్ల మీకు ఏ విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారో అది ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది। మీరు ఇప్పటి వరకు ఏది ఒక ఫ్రీ బస్సు తప్ప ఆ గ్యాస్ కూడా అరకొరగానే ఉన్నది। ఆ 2 స్కీమ్ తప్ప మీరు ఎలాంటి ఏ ఒక్క స్కీమ్ 420 హామీ ఇచ్చింది, ఒక్క హామీ కూడా సరి అయిన ప్రజలకు చేయలేరు। యువతకు నిరుద్యోగ వృత్తి అన్నారు, వాళ్ళకి ఆ స్కూటీలు ఇస్తామన్నారు, వాళ్ళకి ఇంకా చాలా స్కీములు ఉన్నాయి, ఎవరికి ఏం చేయలేదు। మీ ప్రభుత్వం మీద ప్రజలు కోపంతో కసితో ఉన్నారు। ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో మేయర్ గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అఖండ మెజారిటీతో గెలిచి మహబూబ్నగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। నేను ఒకటే చెప్తున్నా, మరొకసారి గౌరవ కలెక్టర్ గారికి మీరందరూ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాము, దాన్ని మీరు ఒకసారి కమిషనర్ గారికి చెప్పి ఆ ఆర్డర్ విభజన మరొకసారి శాస్త్రీయంగా చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము విన్నపమిస్తున్నాం। ఖచ్చితంగా ఇది పారదర్శకంగా చేయాలని మేము మరొకసారి మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం। డిలిమిటేషన్ పారదర్శకంగా జరగకపోతే మీ కార్యాచరణ డిలిమిటేషన్ కార్యాచరణ పోతే మేము ఓటుకు అనేది కాదు, జనం తీర్పు చెప్తారు, వాళ్ళకు కూడా మేము అవగాహన చేస్తాం। వాళ్ళు ఎక్కడైతే అధికార పార్టీ ఉన్నో అధికార పార్టీకి అనుగుణంగా చేశారు కాబట్టి ఈ విధంగా అని చెప్పి మేము ప్రజల లోపల తీసుకుపోయి వాళ్ళు చైతన్యం చేస్తాం। ఎక్కడైనా
మేము చెప్పేది అంటే ఇది అభివృద్ధి కూడా ఆటంకం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాడు జంప్ చేసి అక్కడే చేస్తే వచ్చే కార్పొరేట్ ఎవరైనా ఉండొచ్చు, అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి ఇప్పటి ఆటంకం జరుగుతుంది. అందుకొరకు ప్రజలకు పారదర్శకంగా చేయాలి. అక్కడ ఉన్న సీనియర్ టీచర్లను కలిసి నీవు వార్డ్ వైజ్గా నీవు రోడ్ మ్యాప్ పెట్టుకొని నీవు ప్రతి వార్డును కూడా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అవగాహన చేయాలి. చేసి నీవు నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. అప్పన్నపల్లి విలేజ్ పేరే లేదు, ఎదురే పేరే లేదు. ఇప్పుడు ఏవైతే కొత్త కొత్త కాలనీలు వచ్చినాయో ఆ కాలనీలో పేర్లు పెట్టిండ్రు, టిఫిన్ సెంటర్లో పేర్లు పెట్టిండ్రు, అపోలో ఫార్మసీ అని పెట్టిండ్రు. ఇప్పుడు తిమ్మసానిపల్లి పేరు ఎందుకు ఆ విధంగా చిన్నదర్పల్లి, పాల్గొండ ఇట్లా కొన్ని విడిచిన ఊళ్ళో పేర్లే లేవు. పక్కన ఇప్పుడు ఉదాహరణ నామాడే ఉంది, అపోలో ఫార్మసీ అని పెట్టిండ్రు, ఏనుగొండ ఉంది, ఏనుగొండ అని పెట్టాలి. ఎక్కడో తీసి కొత్త కొత్త కాలనీల పేర్లు పెట్టి ఎప్పుడైతే విడిచిన గ్రామ పంచాయతీ ఉందో ఆ గ్రామ పంచాయతీలో పేరు లేకుండా నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సంబంధించిన మంచిది కాదు. ఏదైతే ఉందో ఆ విలేజ్ పేరు ఖచ్చితంగా ఉండాలి, విలేజ్ పేరు ఉండాలి. ఎంతో ఉన్న విలేజ్ పేరు పెట్టకుండా నిన్న మొన్న వచ్చిన కొత్త కాలనీ పేరు పెడితే ఎంతవరకు సంబంధిస్తాం? ఇది మనుషులను డైవర్ట్ చేసే విధానం తప్ప వేరే కాదు. అక్కడ ఎందుకంటే కన్ఫ్యూజన్ చేస్తుంది. కాలనీ పేరు పెట్టి ఊరు పేరు లేకుండా ఏదైనా మంచి పద్ధతి పారదర్శకంగా ఉండాలి. మనం ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి పారదర్శకంగా చేయాలి. ఒరే కానీ ఏ ప్రభుత్వం వచ్చినా పారదర్శకంగా చేయాలి. నువ్వు విలేజ్లను మీ సంవత్సరాలు ఉన్న విలేజ్లను ఏదేదు పాల్గొండ, అప్పన్నపల్లి, చిన్నదర్పల్లి కానీ, బోయపల్లి కానీ, తిమ్మసానిపల్లి కానీ ఇట్లా విలేజ్ల పేర్లు లేకుండా ನೀವು నోటిఫికేషన్గా ఇస్తే ఏ విధంగా ఉంటుంది? దాన్ని ఎలాగా అర్థం చేసుకున్నారు ప్రజలు? వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ గ్రామ ప్రజలకు. దాన్ని మంచి పద్ధతి కాదు. దాన్ని సవరించి మళ్ళీ మీరు ఇచ్చేయండి అని మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తారు. మీ ద్వారా తెలియజేస్తారు. అప్పన్నపల్లి విలేజ్ పేరే లేదు, ఎదురే పేరే లేదు. ఇప్పుడు ఏవైతే కొత్త కొత్త కాలనీలు వచ్చినాయో ఆ కాలనీలో పేర్లు పెట్టిండ్రు, టిఫిన్ సెంటర్లో పేర్లు పెట్టిండ్రు, అపోలో ఫార్మసీ అని పెట్టిండ్రు. ఇప్పుడు తిమ్మసానిపల్లి పేరు ఎందుకు ఆ విధంగా చిన్నదర్పల్లి, పాల్గొండ ఇట్లా కొన్ని విడిచిన ఊళ్ళో పేర్లే లేవు. పక్కన ఇప్పుడు ఉదాహరణ నామాడే ఉంది, అపోలో ఫార్మసీ అని పెట్టిండ్రు, ఏనుగొండ ఉంది, ఏనుగొండ అని పెట్టాలి. ఎక్కడో తీసి కొత్త కొత్త కాలనీల పేర్లు పెట్టి ఎప్పుడైతే విడిచిన గ్రామ పంచాయతీ ఉందో ఆ గ్రామ పంచాయతీలో పేరు లేకుండా నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సంబంధించిన మంచిది కాదు. ఏదైతే ఉందో ఆ విలేజ్ పేరు ఖచ్చితంగా ఉండాలి, విలేజ్ పేరు ఉండాలి. ఎంతో ఉన్న విలేజ్ పేరు పెట్టకుండా నిన్న మొన్న వచ్చిన కొత్త కాలనీ పేరు పెడితే ఎంతవరకు సంబంధిస్తాం? ఇది మనుషులను డైవర్ట్ చేసే విధానం తప్ప వేరే కాదు. అక్కడ ఎందుకంటే కన్ఫ్యూజన్ చేస్తుంది. కాలనీ పేరు పెట్టి ఊరు పేరు లేకుండా ఏదైనా మంచి పద్ధతి పారదర్శకంగా ఉండాలి. మనం ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి పారదర్శకంగా చేయాలి. ఒరే కానీ ఏ ప్రభుత్వం వచ్చినా పారదర్శకంగా చేయాలి. నువ్వు విలేజ్లను మీ సంవత్సరాలు ఉన్న విలేజ్లను ఏదేదు పాల్గొండ, అప్పన్నపల్లి, చిన్నదర్పల్లి కానీ, బోయపల్లి కానీ, తిమ్మసానిపల్లి కానీ ఇట్లా విలేజ్ల పేర్లు లేకుండా మీరు నోటిఫికేషన్గా ఇస్తే ఏ విధంగా ఉంటుంది? దాన్ని ఎలాగా అర్థం చేసుకున్నారు ప్రజలు? వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ గ్రామ ప్రజలకు. దాన్ని మంచి పద్ధతి కాదు. దాన్ని సవరించి మళ్ళీ మీరు ఇచ్చేయండి అని మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తారు. కాకపోతే ఏంటంటే ఎట్లా బద్నాం చేయాలి ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంకును? వన్ సైడ్ 60 సీట్లకు 60 సీట్లు 100కి 100% గెలవబోతున్నటువంటి కాంగ్రెస్ను ఎట్లా డ్యామేజ్ చేయాలనే ఒక ఆలోచన తప్పితే ఈ ప్రతిపక్షాలకు వాళ్ళు గెలవడానికి ఏం చేయాలన్న ఆలోచన లేదు. జీవో ప్రకారమే అధికారులు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరిగితే గ్రీవియన్సెస్ కంప్లైంట్ ఇవ్వడానికి నిన్నటిదాకా సమయం ఉండింది. ఆ ఫిర్యాదులు మీరు ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మళ్ళీ ఫైనల్ లిస్టు వాళ్ళు కలెక్టర్ గారికి అధికారులకు పెట్టే వరకు వేచి చూడాలి. కానీ వేచి చూడకుండా ఇదే ప్రతిపక్షాల నాయకులు వాళ్ళకు నిజంగా గ్రీవియన్స్ ఉంటే, నిజంగా వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలి. ఆ పని చేయకుండా మీడియా ద్వారా, పత్రికల ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి అధికార పార్టీ వాళ్ళు ఏదో
ఏదో అక్రమాలు చేస్తున్నట్టుగా ప్రజలకు క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు తప్ప ఇంకోటి కాదని అర్థం చేసుకోవాల్సిందిగా మహబూబ్నగర్ పట్టణ ప్రజల విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ మహబూబ్నగర్ అన్నది రాయచూర్ రోడ్ డివైడ్ చేస్తారు మహబూబ్నగర్ 2 భాగాలు. న్యాచురల్ బౌండరీస్ అంటే నైసర్గికంగా ఇది ఒక రోడ్డు, ఆ తర్వాత పెద్ద పెద్ద నాలాలు. ఇప్పుడు మన దగ్గర హరారా ఫంక్షన్ హాల్ దగ్గర ఒక నాలా, కొమ్ముగేడు దగ్గర ఒక నాలా, ఇట్లా నాలాలు ఇవన్నీ న్యాచురల్ బౌండరీస్ ఉంటే వాటన్నింటినీ చూసుకొని అధికారులు చట్టం ప్రకారం జీవో ప్రకారం చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా అటు ఇటు అయితే కూడా చెప్పాలి, జీవోలో వెసులుబాటు ఉంది 10% ఇటు అటు ఉండొచ్చు అని. అది కానీ మహబూబ్నగర్ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు అర్థం చేసుకోండి, ప్రతిపక్షాలు మంచిగా ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుట్రపూరితమైనటువంటి స్టేట్మెంట్లు, కుట్రపూరితమైనటువంటి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడైతే నీకు ఇబ్బంది ఉంటే, ఎక్కడైతే తప్పు జరిగిందని నీ దృష్టికి వస్తే మా దృష్టికి తెమ్మని చెప్పి 1 రోజులు సమయం ఇచ్చిన తర్వాత కూడా అక్కడ చెప్పకుండా వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాకుండా ప్రెస్కు చెప్పడం అంటే గందరగోళం సృష్టించాలి. ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గెలవనీకి చేతగాక అసలు ప్రజలను ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకొని పోవాలో వాళ్ళకి అర్థం కాక మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేసారు, అట్లా చేసారు, ఇట్లా అరే అదేదో ఆడలేక పాతగజ్జలు అన్నట్టు ప్రజలలో నీకు పేరు ఉంటే, ప్రజలలో నీకు సింపతి ఉంటే, ప్రజలకు నువ్వు సేవ చేసి ఉంటే డెఫినెట్గా నీకు ప్రజలు ఓటేస్తారు, ప్రజలు డెఫినెట్గా నీకు గెలుస్తావు. అది వదిలిపెట్టి ఆడలేక పాతగజ్జలు అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ చేసారు, అక్కడ చేసారు, ఈ ఓట్లు ఆడు ఉండాలి, గతంలో చూపించాలి నా చరిత్ర ముఖం వేడ పెట్టుకుంటారు. గతంలో వాళ్ళు ఎట్లా ఉండే, రోడ్డుకి యువతలంతా ఒక వార్డు ఉంటే ఎక్కడో ఇంకో 3వ వార్డులో ఉన్నటువంటి 250 ఓట్లు హౌస్ నెంబర్లను తెచ్చి ఇక్కడ కలిపినటువంటి ఓటర్ లిస్టు రాలేదా గతంలో? అవన్నీ కంప్లైంట్ చేసి తీసేపించినాక కూడా ఇంకా కొన్ని మెలగలేదా? కనుక మహబూబ్నగర్ ప్రజలు విఘ్నులు, తెలివైనటువంటి వారు. ఈ ప్రతిపక్షాలు చేసే జిమ్మిక్కులకు ఏం మోసపోరు. మహబూబ్నగర్లో చాలా స్వచ్ఛమైనటువంటి, స్వేచ్ఛాపూరితమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఒక్కసారి అసలు ప్రతిపక్షాలు ఈ చర్యకు దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వినూత్నంగా కొత్తగా వారు స్వతహాగా చేస్తున్నటువంటి ఆలోచనపూర్వకంగా ప్రజలు ఏదైతే సంతోషంగా ఉన్నారో దాన్ని జీర్ణించుకోలేక ప్రజల ఆనందాన్ని, ప్రజల సంతోషాన్ని, ప్రజలు ఇన్ని ఫలాలు అనుభవిస్తుంటే దాన్ని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు కుట్ర చేస్తూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన రోజు స్టార్ట్ చేసినటువంటి మహిళలకు ఫ్రీ బస్ అనుకోండి, 200 యూనిట్ల కరెంట్ అనుకోండి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, ఉద్యోగం అధికారంలోకి వచ్చినట్టు అతి తక్కువ సమయంలో చెప్పినటువంటి టైం ఒక్క ఉద్యోగం కూడా, ఒక్క ఎంట్రన్స్ కూడా, ఒక్క జాబ్ ఎగ్జామ్ కూడా ఇంత కూడా లోటుపాటు లేకుండా, ఎగ్జామ్లో ఇబ్బందులు లేకుండా, గతంలో లాగా పేపర్ లీకేజ్ లేకుండా చాలా స్వచ్ఛంగా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కటే 3 నెలల లోపలనే, 1 నెల రోజుల లోపలనే డిఎస్సి చేయడం జరిగింది. ఇవన్నీ చూసి తట్టుకోలేక రుణమాఫీ అనుకోండి, సన్నబియ్యం అనుకోండి, వీటన్నిటికన్నా ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా మేము ఎంతమంది ఉన్నామో మాకేం కావాలో తెలియని స్థితిలో ఇవాళ ఈ దేశంలో ప్రజలందరూ ఉంటే, ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ జనగణన ద్వారా కులగణన చేసి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు కార్పొరేషన్లో 60 సీట్లలో 42% సీట్లు బీసీలకు పోతుంటే ఆ బీసీ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి కుప్పగా వచ్చి పడుతుంటే చూసి తట్టుకోలేక దడుచుకొని భయపడి పిరికిపంద చర్యలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని, అధికార పార్టీని బదనాం చేయడానికి వార్డుల విభజనను అడ్డం పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రతిపక్షాలని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీలు ఒకటే కాదు, దాదాపుగా 30 ఏళ్ళకి వెళ్ళి తిప్పలు పడుతున్నాం. నేను కూడా ఎన్నో ఉద్యమాలు చేసిన ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ కొరకు. ఆ ఎస్సీ వర్గీకరణ రాహుల్ గాంధీ గారి దిశానిర్దేశంలో ఇవాళ ఈ దేశంలోని సుప్రీం సర్వోన్నత న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చిన వెంబడే ఈ దేశంలో అందరికన్నా ముందు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ, గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అదే రకంగా బీసీల బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు చదువుకునే హాస్టళ్లలో డైట్ ఛార్జీలు కానీ, తినడానికి కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచి 4 అంచెలుగా పెంచి ఇవాళ ఆ విద్యార్థుల మొహాల్లో, ఆ విద్యార్థుల తల్లిదండ్రుల మొహాల్లో, జీవితాల్లో ఆనందం చూస్తున్నట్టు పరిస్థితి. చివరాఖరికి ఆ ఉచిత బస్సు ప్రయాణం దగ్గరికి వెళ్ళి నిన్నటి సన్నబియ్యం వరకు ఇవాళ సన్నబియ్యంతో ఎంత సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ. ఇదంతా తట్టుకోలేక ఈ అన్ని అంశాల వల్ల, ఈ అన్ని కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని భయానికే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఇది అట్లుంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే సంక్షేమం, అభివృద్ధి అట్లుంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా వారి సొంత ఆలోచన ద్వారా వారు గెలిచిన వెంబడే
ఈ నియోజకవర్గంలో 10వ తరగతి పిల్లలకు డిజిటల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. దాని ద్వారా దాదాపు 27% రిజల్ట్ పెరిగింది గత సంవత్సరంలో. మొన్న సంవత్సరం 35% పెరిగింది. 2 సంవత్సరాలు 2 ఎగ్జామ్స్కు సారు ఫ్రీగా ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. గతంలో ఎప్పుడైనా 10 ఏళ్లలో చూస్తాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఉచితం ఎక్కడైనా మీరు విన్నారా? అప్పట్లో ఉన్నటువంటి నాయకుడు ఎక్కడైనా 10 రూపాయల వరకైనా ఉచితంగా ఇచ్చినట్టు చూసిరా? ప్రభుత్వంకి వెళ్ళి తెచ్చి ఇచ్చినటువంటివే హాస్పిటల్లో పేషెంట్ దగ్గరికి పోయి ఇచ్చి ఫోటోలు దిగినట్టు నీచమైన రాజకీయాలు చేసినటువంటి గత పాలనను అప్పుడే మర్చిపోతే ఎట్లా అని చెప్పి సందర్భంగా ప్రజలను గుర్తు చేస్తూ ఉన్నా. అదే రకంగా పైనీర్ పేరు మీద గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు 100 మంది ఆడపిల్లలను 100 మంది మగపిల్లలను ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసుకొని ఆ 200 మందికి కూడా ప్రత్యేకంగా మొత్తం ఇయర్ అంతా కూడా క్లాసులు చెప్పించి ఇక్కడ ఉన్న ప్రైవేట్ ఫ్యాకల్టీస్తో ప్రైవేట్ పెద్ద కాలేజీల యొక్క ఫ్యాకల్టీలను పిలిపించి వాళ్ళతో చెప్పించి ఎంసెట్కు నీట్కు కూడా వాళ్ళ కోచింగ్ ఇచ్చి వాళ్ళ 114 మంది మన గొప్ప ర్యాంకులు సంపాదించి ఇవాళ మెడిసిన్లో, తర్వాత అగ్రికల్చర్లో, హార్టికల్చర్లో సీట్లు వచ్చే పరిస్థితి, ఇంజనీరింగ్లో సీట్లు వచ్చే పరిస్థితి తీసుకొచ్చిందంటే అది ఏకైక కారణం దానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి విశాల దృక్పథం, వారికి విద్యపైన ఉన్నటువంటి మక్కువ. అంత గొప్ప నాయకుడు ఇవాళ విద్యార్థులకు సంబంధించి ఆ రకంగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదటి విద్యార్థులకు జరుగుతూ ఉంది. నవరత్నాల పేరు మీద పెళ్లిళ్ళ ఇంట్లో ఉండి భర్త యొక్క సంపాదన కుటుంబాన్ని గడుపుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో నానా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ మహబూబ్నగర్ పట్టణంలో చెందినటువంటి మధ్యతరగతి బీద కుటుంబాలకు చెందిన మహిళలకు దాదాపు 200 మందికి కోచింగ్ స్టార్ట్ చేసి నవరత్నాల పేరు మీద వివిధ రంగాలలో ఆ కోచింగ్ అయిపోయింది. ఒక బ్యాచ్ అయిపోయింది. దాదాపు అందరూ కూడా వాళ్ళ స్వయం శక్తితో ఉద్యోగాలు చేసుకుంటూ 10,000, 20,000, 5,000 ఏదో సంపాదించుకొని వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అత్తగారింట్లో గౌరవంగా తలెత్తుకొని బతికే స్థాయిని వాళ్ళ మహబూబ్నగర్ నియోజకవర్గంలో మహిళలకి వచ్చిన గొప్ప నాయకుడు వాళ్ళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।